హైదరాబాద్ అభివృద్ధి లక్ష్యంగా జీహెచ్ఎంసీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో 11,460 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. తొలుత కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన చంపాపేట కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డికి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఫిబ్రవరి 10తో ప్రస్తుత పాలకవర్గం గడువు ముగియనున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ పాలకవర్గం సమావేశమైంది. హైదరాబాద్ బ్రాండ్ పెంచేందుకు కార్పొరేటర్లు కృషి చేశారని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాలక మండలి సమావేశంలో కొనియాడారు. నగరం నలువైపులా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని, మధ్యలో ఉంటే ప్రజలు ఇబ్బందులు పడతారని ఈటెల తెలిపారు. ఏదో ఒక పార్టీ ఒక నాయకుడు ఉద్యమం చేయాల్సి అక్కర్లేదు. జీహెచ్ఎంసీ అధికారులుగా ఇట్లాంటి సమస్యను ప్రపంచంలో ఎట్లా ట్యాకిల్ చేయగలిగిండో ఇలా జవహర్ నగర్ డంప్ యార్డ్ సమస్యని, చెత్త సమస్యని, హైదరాబాద్ చెత్త సమస్యను పరిశీలించాలని చెప్పి నేను డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా స్పెషల్ ప్యాకేజ్తో ఈ హైదరాబాద్ డెవలప్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్లో ఎంత ఆదాయం అయితే హైదరాబాద్ ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఇస్తూ ఉందో దానికి తగ్గట్టుగా సౌకర్యాలు కల్పించడం మాత్రం ఎక్కడో విఫలమవుతూ ఉన్నాం, వెనుకబడిపోతూ ఉన్నాం. కాబట్టి అవసరాలకు అనుగుణంగా ఈ హైదరాబాద్ డెవలప్ చేయాలని చెప్పి నేను సూచన చేస్తా ఉన్నాను.